ఆంధ్రజ్యోతి దాంట్లో ఉన్నాయా ఇలా రిజర్వేషన్లు ఉండాలంటే ఏ ఆడు రాసుకొచ్చిందే ఈడు రాసుకొచ్చింది మళ్ళీ ఏంది ఇది ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ వార్తనే ఉన్నాయి ఇది. కాండంలో వాడకం ముస్లింలోనే అధికం ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు, సిగ్గేం లేదు. మంచిది చర్చ పెట్టింది నిజంగా అసౌద్దీన్. ఎందుకు పెట్టినని చెప్తా. ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు. మోదీ విమర్శకు అసౌద్దీన్ ఓవైసీ జవాబు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను లాక్కొని సంతానాన్ని ఎక్కువగా కంటున్న వారికి చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మస్జిద్ చీఫ్ అసౌద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారన్న ప్రధాని వ్యాఖ్యను ఖండించారు. దళితులు ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక గ్యారంటీ అంటూ విమర్శించారు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారంటూ ఎందుకు భయాందోళన కలిగిస్తున్నారు? మోదీ ప్రభుత్వం ఇచ్చిన గుణాంకాల ప్రకారం ముస్లింలు సంతాన సాఫల్య రేటు, జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నాయి. ముస్లింలే ఎక్కువ కాండములు వాడుతున్నారు. ఇలా చెప్పడానికి నేనేమి సిగ్గుపడడం లేదు. ముస్లింలు మెజార్టీగా మారుతారని మోదీ హిందువుల్లో భయం సృష్టిస్తున్నారు. ఎంతకాలం ఇలా ముస్లింల పట్ల భయం కలిగిస్తారు? మా మతం వేరే కావచ్చు, కానీ మేము ఈ దేశవాసులమే అన్నారు. దీనిపై బీజేపీ గాని ప్రధాని గాని ఇంతవరకు స్పందించలేదు. సిగ్గుపడు మోడీ, సిగ్గుపడును. ఇక్కడ ఒక గొప్ప మాట వాడిండు అసౌద్దీన్. ఏమన్నాడు? మేము వేరే మతం కావచ్చు కానీ ఈ దేశ వాసులం, ఈ దేశం మీదకి ఎవరైనా వస్తే ముందుగా మేమే నిలబడతాం అని ఒక గొప్ప మాట మాట్లాడిండు. ఇక్కడ నువ్వు అనవాలవా మోడీ? దళితులు ఈ దేశవాసులే, దళితులు నికార్సైన హిందువులే, దళితులను మేము పూజారులను చేస్తాం, దళితులు రామ మందిరంలో రాముడి విగ్రహానికి ఆరతులు పట్టొచ్చు, రామునికి నైవేద్యం అందించవచ్చు అనే దమ్ము నీకుందా మోడీ? చేయి, నీకు దమ్ముంటే అక్కడ 7 కొండల వాడు ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారులు దళితులు బీసీలే ఉండాలి, ఇక్కడ రామ మందిరంలో పూజారులు ఎస్సీలు బీసీలే ఉండాలి. ఆ చట్టం చేయగలవా? అంత దమ్ము ఉందా నీకు? కరెక్ట్ సవాల్ ఇసిరిండు. ఈ దేశ వాసులే ముస్లింలు ఖచ్చితంగా. ఇక కాండములు ఎందుకు వాడుతున్నారు ముస్లింలు అని చెప్పిన అంటే, ఇప్పుడు ఇదే పిల్లలను విచ్చలవిడిగా అనేది ముస్లింలే అని చెప్పి వాళ్ళ సంతతి పెంచుకొని జనాభా హిందువుల కంటే ఎక్కువ కావాలని ఒక దుర్మార్గమైన ప్లాన్ లో ఉన్నారని వీళ్ళ మీద ఎప్పటికీ శత్రుత్వాన్ని నూరిపోస్తాను హిందువులకు. అరే బాబు, ఈ ముస్లింలకు ఉన్నదో లేదో ఆలోచన కానీ మనోళ్ళకు మాత్రం ఉన్నదిరా. ఎస్సీ బీసీ ఎస్టీలకు ఏముంటుందంటే, ఓ 2 ఆడపిల్లలు పుట్టిన అనుకో, మొగోళ్ళ కోసం ఉంచుకుంటాం అని 3-4 అనేది మనోళ్ళే. ఇప్పుడు జనాభా లెక్కలు తీయరు నిజంగానే. ఇప్పుడు 140 కోట్లకు చేరువ అవుతుంది మన జనాభా. దీంట్లో ఎంత కొడితే ఒక 30 కోట్లు ఉంటారు కావచ్చు ముస్లింలు. 30 కోట్ల ముస్లింలను పక్కన పెడితే ఎవడుగా అన్నాడు ఈ మిగతా 100 కోట్ల మందిని ఎవడుగా అన్నాడు? చెప్పుర్రి, హిందువులు కానిలే. మళ్ళీ విచిత్రంగా మాట్లాడతారేందా? ఆఖరికి ఆయనే ఉన్న వాస్తవం చెప్పుకునేదాకా సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పిండు. అరే బాబు, మేము కారణంలే వాడుతున్నావురా, మాకు 2 పిల్లలు సార్. ఈయన ఎంతమందిని అన్నాడు? ఈయన అసౌద్దీన్ 2 పిల్లలే ఆయన. మళ్ళా ఏమన్నంటే ముస్లింల మీద విద్వేషం. హిందుత్వం అంటారు, హిందువులం అంటారు, హిందువులంతా బంధువులమే అంటారు. మాదిగోని చూస్తే కొట్టి చంపుతారు, మాలోని చూస్తే కొట్టి చంపుతారు, శాఖలోని చూస్తే కొట్టి చంపుతారు. ఇది నువ్వు చెప్పిన హిందుత్వం. కాబట్టి సిగ్గుపడకుండా కాండం వాడకం ముస్లింలోనే అధికంగా ఉన్నది. మేము పిల్లల్ని ఏం కుక్కలుగా అన్నట్టుగా అంటలేము, మనోలే అంటాలని చెప్తాను. సిగ్గుపడు మోడీ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది నీ? ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఒకని మీద విద్వేషం పెంచడమే కానీ, ఒకరిని చూపించి విద్వేషం పెంచేలా మాట్లాడమే కానీ, ఒకరిని ప్రేమగా హత్తుకొని నువ్వు నేను సమానం అని చెప్పే సిద్ధాంతం ఏమన్నా బోధించినావా మోడీ?